హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన మూవీ ఛాలెంజ్ అండ్ ఫేమస్ అండ్ సూపర్ హిట్స్ నాకు గుర్తున్నంతవరకు మూవీస్ చూద్దామా బ్రో. మొన్న వచ్చిన సినిమా ఇది గోవిందా గోవిందాకి సీక్వెల్ అంటున్నారు. నెక్స్ట్ భీమ్లా నాయక్, ఇది మంచి సినిమా. తర్వాత ఖుషి 2001, తర్వాత హరిహర వీరమల్లు అలా ట్రెండింగ్లో ఉంది, ఇంకా రిలీజ్ అవ్వలేదు. నెక్స్ట్ గబ్బర్ సింగ్, ఇది హిందీలో తెలుగులో రీమేక్ చేశారు. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్, ఇది ప్రజెంట్ రిలీజింగ్లో రెడీగా ఉంది. నెక్స్ట్ అత్తాండి దారేది, నెక్స్ట్ వకీల్ సాబ్, నెక్స్ట్ జల్సా, నెక్స్ట్ ఓజీ, అండ్ నెక్స్ట్ అసలు 1998 సెన్సేషనల్ హిట్ తొలి ప్రేమ, తర్వాత 2018 అజ్ఞాతవాసి, తర్వాత 1999 వెంటనే తమ్ముడు, తర్వాత కాటమరాయుడు, ఇది ఇంకా బాగుంది సినిమా. గుడుంబ శంకర్, ఇదైతే చెప్పక్కర్లా, దాంట్లో డబల్ ప్యాంటు వేసుకొని తిరగడం పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ సినిమాలో బాగుంటుంది, అంతా జోక్గా కామెడీగా చేస్తుంటారు మామూలుగా. నెక్స్ట్ బద్రీ 2000, నెక్స్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ సీక్వెల్. నెక్స్ట్ వచ్చేసి పంజా, ఈ పంజాలో అయితే యాక్షన్ బాగుంది. నెక్స్ట్ తీన్మార్ కూడా సినిమా హైలైట్ సినిమా, అసలు ఇలియానా గారితో సినిమా తీయడం. నెక్స్ట్ బాలు 2005, నెక్స్ట్ జానీ సినిమా సెన్సేషనల్ హిట్. గోపాల, ఇది కూడా ఓ మై గాడ్కి సీక్వెల్, హిందీలో ఓ మై గాడ్ ఉంది, దాని సీక్వెల్. నెక్స్ట్ పవర్ స్టార్, నెక్స్ట్ అన్నవరం, నెక్స్ట్ సుస్వాగతం. ఇది నన్ను సెన్సేషనల్ హిట్ ఏది లేదు. 1988లో వచ్చిన అభియాని గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు రొమాంటిక్ ఫిల్మ్ ఇది, అండ్ సెన్సేషనల్ హిట్ కూడా బాగుంది సినిమా. నెక్స్ట్ బంగారం, నెక్స్ట్ కొమ్మరం పులి అన్నారు, తర్వాతనేమో కొమ్మరము కొంచెం సెన్సేషనల్ అవడం వల్ల అది తీసేసి పులి పెట్టారు. నెక్స్ట్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఇది 996, ఇది కూడా సూపర్ హిట్. నెక్స్ట్ కెమెరామెన్ గంగాధర రాంబాబు, దీంట్లో తమిళనాడు రాజకీయాలు చూపించకనే అందులో అంటే స్టాలిన్ గారి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి కొంచెం సెటైరికల్గా చూపించారు. నెక్స్ట్ గోకులంలో సీత, తర్వాత నెక్స్ట్ వకీల్ సాబ్. ఇక్కడ వరకు సినిమాస్ ఆయనకి సెన్సేషనల్ హిట్ తీసుకొచ్చిన సినిమాలు. ఇంకా చాలా సినిమాస్ ఉన్నాయి, కాకపోతే సినిమాస్ అయితే ఇక్కడ వరకే నాకు తెలుసు, ఇంతమీ తెలియదు. సో వన్స్ అగైన్ పవన్ కళ్యాణ్ గారికి మా ఛానల్ తరపు నుంచి బర్త్డే విషెస్ చెప్దామా. విష్ యూ హ్యాపీ బర్త్డే టు మై ఫేవరెట్ ప్రజెంట్ పొలిటీషియన్ అండ్ సినిమా యాక్టర్ అండ్ డైరెక్టర్ అండ్ అన్నీ ప్రజెంట్ జనసేన పార్టీ లీడర్ పవన్ కళ్యాణ్ గారికి మా ఛానల్ తరపున, నా తరపున, నేను ఒక అభిమాని ఆయనకి. సో నా తరపున అంటే మెగా ఫ్యామిలీకి అభిమాని అండ్ నందమూరి ఫ్యామిలీకి అభిమాని. సో మెగా ఫ్యామిలీకి నా తరపున పవన్ కళ్యాణ్ గారికి విష్ హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అండ్ మన రాష్ట్రం బాగుండాలి, మనం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మనం బాగుండాలి. జై జవాన్, జై కిసాన్, జై భారత్ మాతాకి. అండ్ ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే పవన్ గారు రావాలి, పాలన మారాలి. థ్యాంక్ యూ.